ఈ లొకేషన్ వచ్చి పాడేరు లొకేషన్. ఆహా, పాడేరులో వస్తే ఆ మజా వేరబ్బా. రోడ్డు చూడండి ఎంత అద్భుతంగా ఉంది కదా. పచ్చని చెట్లు, పెద్ద అడవి, మధ్యలో రోడ్డు. ఇదే రోడ్లో వర్షాకాలం ప్రయాణిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ముందుకు వచ్చాక ఇదే టెంపుల్స్, ఇదే పాదాలు అంటారు అనమాట. ఇదబ్బా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది అసలైన లొకేషన్. మొత్తం ఘాటి సెంక్షన్. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి దాకా చూడండి, అస్సలు మిస్ అవ్వకూడదు అని నేనైతే ఆశిస్తున్నాను. పాడేరు అందాలు అంటే ఈ రోడ్డు ప్రయాణించే వాళ్ళకి ఈ స్టోరీస్ అద్భుతంగా, ఈ ప్లాన్, గ్రీనర్స్, చెట్లు, పుట్లు అంతా ఒక అమేజింగ్ గా కనిపిస్తుంది కదా. చూడ్డానికి ఒక ఆనందంగా ఉంటుంది, హ్యాపీగా ట్రావెల్ చేయాలి అని కూడా అనిపిస్తుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ ట్రైబల్ వీడియోస్ అయితే ఇంకా వస్తాయి. మన యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ బటన్ లో ఉంచండి. నెక్స్ట్ మంచి వీడియో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. పూర్తిగా ఇదే ప్లేస్ లో నేను యూట్యూబ్ సక్సెస్ అవుతే మళ్ళీ కొత్తగా ట్రావెల్ చేసి ఈ ప్లేస్ మొత్తం చూపిస్తాను. పాడేరు రూటు, ఘాట్ రోడ్డు మొత్తానికి నేను కార్ మీద అయితే ఇదే ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను. ప్రయాణం అయితే హ్యాపీగా వెళ్ళడం అయితే అవుతుంది. చూడండి ఎంత బాగుంది కదా. వ్యూ పాయింట్ అయితే అదిరిపోతుంది. చూడడానికి ఒక ఆనందంగా, అద్భుతంగా ఉంది. కాబట్టి నాకైతే చాలా హ్యాపీ అండి. యూట్యూబ్ ఛానల్ చూసినప్పుడు మీరు తప్పకుండా సపోర్ట్ అయితే ఇవ్వండి. నేను ఎందుకంటే కొత్త ఛానల్ కాబట్టి నేను ఎవరినైతే రిచ్ గా అయితే అడగను అనమాట. పాడేరు నుంచి ఘాట్ రోడ్ దిగేంత వరకు చిన్న చిన్న ఊర్లు అయితే ఉంటాయి. అక్కడ ఒక ఊరి, అక్కడ ఒక మామూలు పాకలు అంటే కట్టుకుంటూ కొట్టులు, అలాగే ఇంకా ఇక్కడ చాలా ఒక ఆశ్చర్యంగా ఉంటది అనమాట. మీరు ఒకవేళ పాడేరు నుంచి వచ్చి ఉంటే ఈ రోడ్లు అన్ని మీకు కనబడతాయి. ఈ పాయింట్లన్నీ మిస్ అవ్వకుండా చూడండి. చూసి ఇదే పాయింట్ లో మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. ఫైనల్ అయితే అనకాపల్లి బైపాస్ అయితే వచ్చేసాం అనమాట. బైపాస్ కి వచ్చాక ఇంకా స్పీడ్ గా అయితే అనే వాళ్ళు అయితే డ్రైవ్ చేస్తున్నారు. నేనైతే ఇంకా వీడియో అయితే తీసుకుందామని ఇంకా అయితే నాకు ఇంట్రెస్టింగ్ వచ్చింది. ముందుకు వచ్చాక ఒక టోల్ గేట్ అయితే మాకు ఎదురైంది. అయినా కానీ ఒక వీడియో అయితే తీసుకుందామని వెంటనే అయితే వీడియో అయితే రికార్డ్ చేస్తారనమాట. అయినా నేను అసలు మిస్ అవ్వకూడదని నా పాయింట్ అయితే డిసైడ్ అయ్యాను. పాయింట్ ఎక్కడో తెలియదు నాకు కూడా. వస్తా ఇంకా చాలా కనబడ్డాయి అనమాట. ఈ పాయింట్లు మీకు ఒకవేళ తెలిస్తే వెంటనే నాకు కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అలా ముందుకు వచ్చాక ఆంధ్ర రెస్టారెంట్స్ అయితే ఇక్కడ ఉంది అనమాట. ఇక్కడ అనేవాళ్ళు అయితే కొద్దిగా భోజనం అయితే పార్సల్ కోసం వెళ్ళారు, అందుకని వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడైతే 6 గంటలు అయింది టైం. మొత్తానికైతే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది. ఒకవేళ ఈ వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.